హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అజయ్ శ్రావంతి బ్లాగ్స్. ఈరోజు అయితే మన ఇంట్లో అయితే పోపుకి వేసిన అన్నం అయితే రెడీ చేసుకుందాం. ఇంకా ఎంతసేపు బ్రో? ఆకలి అవుతుంది. కరెక్ట్ టైం కడిగా బ్రో. ఫైనల్ గా మన దగ్గర ఎంత మిగిలింది బ్రో? 30 రూపాయలు. ఈ 30 రూపాయలతో లోపలికి వెళ్ళి 2 ప్లేట్ పునుగులు 2 ప్లేట్ బజ్జీలు తీసుకురా. ఇక పోపుకి వేసిన అన్నం వేసే ముందు అయితే ఈ టమాటాలను ఉల్లిగడ్డలు అయితే కడిగి చేసుకుందాం. టమాటా ఉల్లిగడ్డ అయితే కడిగి చేసుకున్నాం చూడండి. నెక్స్ట్ అయితే మనం ముక్కుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ పోసే ముందు అయితే మన డబ్బాలో అయితే ఆయిల్ అయితే ఒడిచింది. ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొని అయితే కడిగి చేసి ఆయిల్ అయితే నింపుతున్నా డబ్బాలో. చూడండి, కడుపు మండిపోతుంది. టిఫిన్ పట్రా. ఏం తెమ్మంటారు చెప్పండి. అందరికి ఇడ్లీ వడ తెచ్చి నాకు ఉల్లి దోశ పట్రా. అరే ముంతాజ్, దోసే పే ప్యాజ్ దాలో. శివ శివ, దోశ మీద ప్యాస్ ఏమిటో చండాలుడా. ప్యాజ్ అంటే ఉర్దూలో ఉల్లిపాయ తల్లి. డబ్బాలో అయితే ఆయిల్ అయితే నింపిన. ఇక గ్యాస్ స్టవ్ ముందు అయితే మనకు అవసరమైన సామాన్లను అయితే నేను ముందటైతే పెట్టుకున్నా. ఇప్పుడు అన్నంలోకి అయితే కొంచెం కారం వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. కలిపిన అన్నం ఒక ఎరుపు రంగులోకి అయితే వచ్చేటట్టు చూసుకోవాలి. కారం కూడా ఎక్కువ వేసుకోకూడదు, టేస్ట్కు తగ్గట్టు వేసుకొని ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే మనం ముక్కుడైతే పెట్టి గ్యాస్ మీద ముక్కుడైతే పెట్టినాం కదా, ముక్కుడులోకి అయితే కొంచెం అయితే ఆయిల్ అయితే తీసుకుందాం. సరిపడా ఎంత ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇక చూడండి, నేనైతే కళ్యామాకు అయితే వేస్తున్నా. దాన్ని మంచిగా వేసి దాన్ని కొంచెం ఎగటాన్ని తీసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు అయితే వేస్తున్నా చూడండి. పల్లీలు వేసిన తర్వాత అయితే మనకు కొంచెం దగ్గర జీలకర్ర ఆవాలు ఉంటే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి, కొంచెం సరిపడే అన్ని. One vegetable cutter, on time delivery, discipline is very important. You went to hostel కెళ్ళదా? జీలకర్ర ఆవాలు కొంచెం వేగినట్టయితే నెక్స్ట్ అల్లం అయితే వేసుకోవాలి. ఇక అల్లం పేస్ట్ అయితే వేసిరుగా, ఇప్పుడైతే ఉల్లిగడ్డలు టమాటాలు ఆ ముక్కుట్లోకి అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా గోలేదాకా చూసుకోవాలి. కొంచెం టమాటా కూడా కొంచెం ఉడికేదాకా చూసుకోవాలి. నాకైతే కొంచెం పల్లీలు అయితే కొంచెం తక్కువ పడ్డట్టు అనిపించింది. మళ్ళీ కొన్ని అయితే నేను వేసుకుంటున్నాను. పల్లీలు కొన్ని ఎక్కువ ఉన్నా ఏం కాదు, కమ్మగా ఉంటుంది మర్రేసిన అన్నం అయితే. చూడండి, కొన్ని చోట్ల అయితే మనం పోపుకి వేసిన అన్నం అని అయితే పిలుస్తాము, కొన్ని చోట్ల అయితే మర్రేసిన అన్నం అని పిలుస్తారు. ఇక మనకు ఎప్పుడైతే కర్రీ అయితే ఇంట్లో లేకున్నప్పుడైతే ఇదైతే మనకైతే మంచిగా చేసుకొని తినడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా అయితే ట్రై చేయండి అప్పుడప్పుడు, చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. నేను దీంట్లోకి అయితే కొంచెం నానబెట్టిన పప్పును కూడా వేసుకున్నాను. పప్పు వేసుకుంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది అన్నం అయితే. ఇక చూడండి, అన్నం అయితే వేసిన అటు ఇటు అయితే మొత్తం కింద మీద మర్రేసినట్టు కలుపుతున్నా. ఇక చూడండి, కలర్లోకి వస్తుంది. ఏమన్నా కనబడుతుందా? వచ్చి నోట్లో వేసుకుంటే ఇక అమృతం, ఇక కమ్మగా ఉంటుంది అనుకోర్రి. అన్నం వేసినాక అయితే ఆలస్యం చేయకుండా అయితే కింద మీద ఏడి కాడికి మొత్తం చెంచా పెట్టి కలపాలి. ఎందుకంటే అన్నం అయితే మాడిపోకుండా ఉండాలి కాబట్టి. అన్నం అడుగంటుకున్నది అనుకో మొత్తం మాడిపోతుంది. ఇక చూడండి, ఏమన్నా కనబడుతుందా? నోట్లో వేసుకుంటే ఏమన్నా టేస్టీ ఉందా? కమ్మగా ఉందనుకోండి, ఇక వేరే లెవెల్. ఇట్లా మీరు అయితే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.